హలో వరల్డ్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి కాచిగూడ టు తిరువణమలైకి అరుణాచలానికి తమిళనాడులో ఉండే అరుణాచలానికి ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోలో చాలా మంది కూడా మన సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా స్టూడెంట్స్ కి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మన తెలుగు అలాగే సమ్మర్ హాలిడేస్ కారణంగా మీరు తిరువణమలైకి వెళ్తుంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ట్రైన్ వచ్చేసి ట్యూటికోరియన్ ఎక్స్ప్రెస్ అండి. ఓన్లీ సోమవారం మాత్రమే ఉంటుంది. కాచిగూడ టు తిరువణమలైకి వెళ్ళే ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి సోమవారం మనకు కాచిగూడలో ప్రతి సోమవారం సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ ట్రావెల్ చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుంది అంటే కాచిగూడ టు మనకు షాద్నగర్ వస్తుంది, అలాగే మహబూబ్ నగర్, జడ్చర్ల, అలాగే మనకు గద్వాల, కర్నూలు, డోను, గుత్తి, అలాగే అనంతపురం, చిత్తూరు మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది మనకు తిరువణమలైకి వెళ్ళే ఈ ట్రైన్లో మీరు ఎంతమంది ట్రావెల్ చేయాలనుకున్నారో, సో ప్రతి సోమవారం మనకు 3 గంటలకు బయలుదేరుతుంది సాయంత్రం కాచిగూడలో. చాలా మంది ప్రయాణికులు గద్వాల నుంచి, మహబూబ్ నగర్ నుంచి, షాద్నగర్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఈ ట్రైన్ గుర్తుపెట్టుకోండి, ఒక 5 days ముందే బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒకటే ట్రైన్ ఉంది, వీక్లీ 1 ట్రైన్ అందుబాటులో ఉంటుంది మనకు. అంటే కాచిగూడ నుంచి డైరెక్ట్గా ప్రతి సోమవారం ఒక ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్లీపర్లో ఎంత బడ్జెట్ ఉంటుంది, ఫస్ట్ 1 AC, థర్డ్ 1 AC వరకు ఎంత బడ్జెట్లో, ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎలా వెళ్ళాలనేది సో ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఓకే డన్. జనరల్ టికెట్ వచ్చేసి కాచిగూడ టు తిరువణమలైకి 235 రూపీస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాచిగూడ టు తిరువణమలైకి స్లీపర్లో వచ్చేసి 435 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. స్లీపర్ బుకింగ్ చేసుకోండి, ఒక 5 days ముందే బుకింగ్ చేసుకోండి. చాలా స్లీపర్స్ బుకింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట, బుకింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక 5 days ముందుగా బుకింగ్ చేసి పెట్టుకోండి మీరు స్లీపర్లో. మనకు 3 AC వచ్చేసి థర్డ్ 1 AC వచ్చేసి 1145 రూపాయలు ఉంటుంది. కాచిగూడ టు తిరువణమలైకి అరుణాచలానికి వెళ్ళే ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మనకు 1145 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రతి సోమవారం మనకు 3 గంటలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17615. ఈ ట్రైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకు కాచిగూడ నుంచి తిరువణమలైకి 2 ACలో వచ్చేసి అంటే సెకండ్ క్లాస్ ACలో వచ్చేసి 1635 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకటి 1635 రూపాయలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకు కాచిగూడ టు తిరువణమలైకి 2700 రూపాయలు ఛార్జ్ చేశారు. అంటే ఫస్ట్ క్లాస్ AC మనకు ఫస్ట్ క్లాస్ AC చాలా మంది ప్రిఫర్ చేసే వాళ్ళకు 2750 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకు ప్రతి సోమవారం 3 గంటలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. ప్రతి సోమవారం మాత్రమే ఈ ట్రైన్ ఉంటుంది. మనకు ఫస్ట్ క్లాస్ ACలో 2750 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకు ఫస్ట్ AC క్లాస్ కి మనం ట్రావెల్ చేయాలనుకుంటే మీరు చాలా మంది కూడా కాచిగూడ నుంచి నేరుగా ట్రావెల్ చేసే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే CC AC చైర్స్ వచ్చేసి మనకు 920 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. FC ఫస్ట్ క్లాస్ వచ్చేసి 1310 రూపాయలు ఛార్జ్ చేశారు. మనకు కాచిగూడ టు తిరువణమలైకి అరుణాచలానికి వెళ్ళే ట్రావెల్ ట్రిప్ లో మనకు FC ఫస్ట్ క్లాస్ AC అనమాట 1310 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒకటి మనకు కాచిగూడ టు తిరువణమలైకి ట్యూటికోరియన్ ఎక్స్ప్రెస్ అంటారండి, 17615. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు ప్రతి సోమవారం 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. మీరు టైమింగ్స్ చేంజ్ చేసుకోండి, అంటే ఒక్కొక్క టైమింగ్ లో అంటే మనకు కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ నుంచి ముందుగా కాచిగూడ, తర్వాత షాద్నగర్, మహబూబ్ నగర్, జడ్చర్ల, అలాగే గద్వాల మీదుగా కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, మనకు ధర్మవరం మీదుగా చిత్తూరు మీదుగా వెళ్ళే ఈ ట్రైన్ వచ్చేసి తిరువణమలైకి అంటే మనం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే తిరువణమలైకి వెళ్ళే ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. లైన్ ద్వారా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కాచిగూడకి 1:30 లోపు వచ్చేయండి ప్రతి సోమవారం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే షాద్నగర్కి వచ్చేసి 3:45కి వచ్చేస్తుంది. అలాగే జడ్చర్లకు వచ్చేసి 4:20కి వస్తుంది అనమాట. కాచిగూడలో 3:30కి బయలుదేరితే మనకు జడ్చర్లకు వచ్చేసి 4:20 అవుతుంది. అలాగే మనకు జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్కి వచ్చేసి 4:40కి బయలుదేరుతుంది. 4:40కి మహబూబ్ నగర్కి బయలుదేరుతుంది ప్రతి సోమవారం, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ టు తిరువణమలైకి వెళ్ళే ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మనకు వనపర్తి రోడ్డుకి వచ్చేసి 5:25కి వస్తుంది. వనపర్తి రోడ్డుకి అంటే ఇది రైట్ టైంలో వస్తే మాత్రమే ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ 1 hour లేట్ అయితే మనకు 5:24 అనేది మనకు 6:24గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే గద్వాల్ జంక్షన్కి వచ్చేసి 5:44కి వచ్చేస్తుంది. మనకు 5:44కి గద్వాల్ జంక్షన్కి వస్తుంది. అలాగే కర్నూలుకి వచ్చేసి 6:38కి వస్తుంది. డోన్కి వచ్చేసి మనకు 8:10 అంటే ప్రతి రాత్రి అంటే మనకు 8 గంటల 10 నిమిషాలకు ప్రతి సోమవారం తిరువణమలైకి ట్రైన్ ఉందన్నమాట మన డోన్ నుంచి. అలాగే గుత్తి జంక్షన్ 9 గంటల 12 నిమిషాలకు గుత్తి జంక్షన్కి ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్లో మీరు 17615 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఈ ట్రైన్లో టోటల్ ట్రావెల్ చేయాలంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే మీరు ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నారు అనేది కామెంట్ చేయండి, ఆ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. ఓకే డన్. అలాగే మనకు అనంతపురం వచ్చేసి 10 గంటల 3 నిమిషాలకు బయలుదేరుతుంది. అనంతపురం నుంచి మనకు తిరువణమలైకి వెళ్ళాలంటే ప్రతి సోమవారం 10 గంటల 30 నిమిషాలకు లేదా 10 గంటల 3 నిమిషాలకు ఈ ½ an hourలో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు ట్రైన్ టైమింగ్ అనేది.
అలాగే ధర్మవరం వచ్చేసి 10 గంటల 55 నిమిషాల నుంచి మనకు 11 గంటల 10 నిమిషాల మధ్యలో బయలుదేరుతుంది ప్రతి సోమవారం. అలాగే మనకు కదిరికి వచ్చేసి 12 గంటల 3 నిమిషాలు ప్రతి మంగళవారం అండి. ఇది మనకు డే చేంజ్ అవుతుంది, అంటే నైట్ అవుట్ డే చేంజ్ అవుతుంది. 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ ట్రైన్ మనకు కదిరిలో బయలుదేరుతుంది అన్నమాట. అలాగే మదనపల్లి రోడ్డుకి వచ్చేసి 1 గంట 3 నిమిషాలు లేదా 1 గంట 30 నిమిషాల మధ్యలో ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రతి మంగళవారం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు పీలేరుకి వచ్చేసి 1:43 లేదా 2 గంటల 10 నిమిషాలకు ఈ టైమింగ్ లో వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, పాకాల జంక్షన్ వచ్చేసి ప్రతి మంగళవారం 3 గంటలకి పాకాల జంక్షన్ కి వస్తుంది. ప్రతి మంగళవారం 3 గంటలకి ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఓకేనా. అలాగే చిత్తూరుకి వచ్చేసి 4 గంటల 3 నిమిషాలకు వస్తుంది. చిత్తూరుకి వచ్చేసి ప్రతి మంగళవారం 4 గంటల 3 నిమిషాలకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకు వేలూరు కంపార్ట్మెంట్ వచ్చేసి 5 గంటల 48 నిమిషాలకు ఉదయం వేలూరు కంపార్ట్మెంట్ కి వస్తుంది ప్రతి మంగళవారం. అలాగే తిరువన్మలైకి వచ్చేసి 7 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల మధ్యలో ప్రతి మంగళవారం ఉదయం బయలుదేరుతాం. అంటే కాచిగూడలో మనము స్టార్ట్ అయ్యేది ప్రతి సోమవారం 3 గంటలకు స్టార్ట్ అయితే, మనం మంగళవారం రోజు ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యలో మనము ప్రతి మంగళవారం మనం తిరువన్మలై చేరుకోవచ్చు అనమాట. అంటే మీరు ట్రావెల్ చేసే రూట్ ఏదేదంటే మనకు కాచిగూడ, అలాగే షాదునగర్, మనకు జడ్చర్ల, మహబూబ్ నగర్, మనకు గద్వాల, కర్నూలు, వనపర్తి రోడ్డు కూడా వస్తుంది మధ్యలో, అది గుర్తుపెట్టుకోండి. కర్నూలు, డోను, మనకు గుత్తి, అనంతపురము, ధర్మవరము, కదిరి, పీలేరు జంక్షన్, పాకాల జంక్షన్, చిత్తూరు జంక్షన్, అలాగే మనకు తిరువన్మలై. ఓకేనా. మనకు కాట్పాడి జంక్షన్ అండి, మనకు చిత్తూరు తర్వాత కాట్పాడి జంక్షన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైన్ వచ్చింది కదా మనకు జైపూర్ టు కర్నూలు సిటీ అన్నమాట. అంటే జైపూర్ నుంచి ఓన్లీ కర్నూలు సిటీకి వచ్చే ఈ ట్రైన్ మనకి ఇందాక వచ్చింది చూడండి, ఇది మొత్తం కూడా ఇక్కడ ఖాళీగా అయిపోతుంది. ఓకేనా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా. అంటే కాచిగూడ టు తిరువన్మలైకి ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే మూమెంట్ తో ఈ వీడియో చేస్తున్నాం. హలో వాళ్ళు చూసారు కదా, ఇది మనకు కాచిగూడ టు తిరువన్మలైకి వెళ్ళే ట్రైన్ ట్రిప్ అన్నమాట. మీకు ఎంత మందికి ఈ వీడియో యూస్ అయింది అనుకుంటున్నా, చాలా మందికి. సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. తిరువన్మలైకి మనకు కాచిగూడ నుంచి 3 టైమ్స్ అందుబాటులో ఉంటాయి, అంటే 3 ట్రైన్లు అందుబాటులో ఉంటాయి మనకు కాచిగూడ నుంచి. కానీ మనకు ప్రతి సోమవారం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఏరియాస్ చెప్తే చూడు. సో కాచిగూడ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత షాదునగర్, అలాగే మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి రోడ్డు, కర్నూలు, మనకు డోను, మనకు గుత్తి, అనంతపురము, తర్వాత ధర్మవరము, కదిరి, మనకు పాకాల జంక్షన్, కాట్పాడి జంక్షన్, చిత్తూరు, అలాగే చివరిగా తిరువన్మలై. బై మిస్టేక్లు ఇక్కడ చిత్తూరు, కాపాడి జంక్షన్, పాకాల జంక్షన్ దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, అందుకనే కొంచెం రైల్వే స్టేషన్ లో అటు ఇటు చెప్పేశాను. అక్కడ సర్చ్ చూసుకోండి ఒకసారి. ఒకటే ఇది మనకు కాచిగూడలో ప్రతి సోమవారం 3 గంటలకు బయలుదేరుతుందండి. ఇప్పుడు మనం చెప్పాను కదా ఈ లైన్ ఇన్ఫర్మేషన్, 3 గంటలకు బయలుదేరితే మనకు తిరువన్మలైకి వచ్చేసి సోమవారం బయలుదేరితే మనం 3 గంటలకి, తిరువన్మలైకి మనం మంగళవారం రోజు ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యలో చేరుకోవచ్చు. ఒకటే ఇది మనకు కాచిగూడ టు తిరువన్మలైకి వెళ్ళే ట్రైన్ ట్రిప్ అన్నమాట. సో ఇండియన్ రైల్వే మనకు అందించే అతిపెద్ద ఆఫర్ ఏమిటంటే, సో ట్రైన్ సేఫ్టీ చాలా బాగుంటుంది. మనకు ట్రైన్ లో ట్రావెల్ చేస్తే సేఫ్టీగా వెళ్ళొచ్చు, అలాగే సో సెక్యూర్గా ఉంటుంది. సౌత్ రైల్వే చాలా క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు నార్త్ ఇండియా సైడ్ వెళ్ళండి, అటు సికింద్రాబాద్ అటువైపు పైకి వెళ్ళిపోతే మొత్తం కూడా నాగపూర్ అటువైపు ప్రతి జనరల్ కంపార్ట్మెంట్ చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి. కానీ ఇక్కడ మనకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మనం ట్రావెల్ చేస్తే, ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి మనము దక్షిణ భారతదేశం ట్రావెల్ చేస్తే చాలా క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకటే ఇది మనకు కాచిగూడ టు తిరువన్మలైకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ట్రావెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఎంతమంది కాచిగూడ నుంచి తిరువన్మలైకి ట్రావెల్ చేస్తున్నారో, సో ఆ శివయ్య దర్శనం కోసం మనకు కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.